ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్యాయాలకు అక్రమాలకు పాల్పడ్డారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ఇనుమెట్లలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలోకి కోడెల వెళ్లి లోపల అధికారులు ఉండగానే తలుపులు బిగించుకున్నారని, ఈ విషయం రికార్డెడ్గా కూడా ఉందన్నారు. అక్కడున్న సాధారణ ఓటర్లు ఆయన వైఖరిని ప్రశ్నిస్తే తనంతట తానుగా బట్టలు చించుకుని బయటకు వచ్చి డ్రామాలు ఆడారని జగన్ ఆరోపించారు. కోడెల ఇంత చేస్తే అదేమీ నేరం కాదన్నట్టుగా ఇంతవరకు కేసు నమోదు చేయలేదని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ మద్దతుదారులపై టీడీపీ గూండాలు దాడులకు దిగుతున్నారని, ఇదే విషయాన్ని తాను గవర్నర్కు ఫిర్యాదు చేశానని జగన్ తెలిపారు. కోడెల అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోకి తాను పోవడమే ఒక క్రైమ్ అయితే, అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు. ఇట్ ఈస్ రికార్డెడ్. మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు లేరా, పోలింగ్ ఏజెంట్లు లేరా? ఇంతమంది సమక్షంలో ఒక బూత్లోకి ఈయన వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు చింపుకోవడం, లాక్ చేసేసుకొని తనంతటి తానే చొక్కాలు చింపుకోవడము, ఇవన్నీ వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్టరా? పోలింగ్ బూత్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా? కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా? గురుజాల్ లాంటి ప్లేసులో యథేచ్ఛగా వాళ్ళకు ఓట్లు వేయలేదని ముస్లిమ్స్ను ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా? కొట్టినా కేసులు ఎందుకు పెట్టలేదు? మరి